హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధిపతి సర్వరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయము దేవుణ్ణి స్తుతించి ఆయన్ని కనపరిచే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించారు. అందరిని బట్టి ఆయనకి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల స్తుతి అనే ఈ యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమము మన వ్యక్తిగత జీవితాలలో ప్రవర్తనను బట్టి దేవునిని ఎలాగా కనపరచగలము అనే సంపూర్ణమైనటువంటి లోతైన విషయాలతో మనము ధ్యానిస్తున్నాం. అయితే వింటున్న మీరు కానీ, ఈ కార్యక్రమానికి ప్రేరేపింపబడిన నేను కానీ, మన ప్రవర్తనలో నుండి దేవుణ్ణి మహిమపరచగలిగితే దేవుడిచ్చే బహుమానాలు అత్యధికంగా ఉంటాయి. అయితే కేవలము ఈ లోక సంబంధమైన బహుమానం మాత్రమే కాదు, నమ్మకస్తులను తన దగ్గర నివాసము చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కన్నుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యోసేపు యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 42వ అధ్యాయం ఆదికాండము మొదలైన కానించి ఆహారం కొనడానికి, ఆహారం సంపాదించుకోవడానికి యాకోబు యొక్క పిల్లలు బయలుదేరి వెళ్ళడం, ఈ 42వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా వారి యొక్క చరిత్ర చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దానిలో ఈరోజు నేను మీతో చెప్పదలిసినటువంటి అంశం ఏంటనంటే, యోసేపు తన అన్నలు మొదటిసారి ఆహారం వెళ్తారు. యోసేపు మొదటిసారి గుర్తిస్తాడు. తదుపరి మరలా వారి తమ్ముడిని తీసుకుని వెళ్తారు. అప్పుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు యోసేపు. తన తమ్ముడిని చూడటానికి ఎంతో ఆసక్తితో కొన్ని విషయాలు చేస్తా ఉంటాడు. అవన్నీ మనం చూస్తా ఉన్నాం. కాకపోతే నేను మీతో చెప్పదలిసింది ఏంటంటే, మన ప్రవర్తన ఎక్కడ దేవుడు చూస్తాడు అంటే ప్రతిరోజు చూస్తాడు. అది వాస్తవం. అయితే గమనించండి, సేపు తన అన్నలు ఆహారం కొనడానికి వచ్చినప్పుడు, ఆయన గుర్తించినప్పుడు, తన అన్నలు అతని ఎదుట సాగిలి పడతారు. సాగిలి పడినప్పుడు ఎంత ఆనందం వేయాలి, ఎంత సంతోషం వేయాలి. నిజంగా యోసేపు ఎగిరి గంతులేయాలి. ఎందుకు యోసేపు ఎగిరి గంతులేయాలి అని అంటే, నా చిన్ననాటి నా ఒక దర్శనము నెరవేర్చబడింది. దేవానికి స్తోత్రం. ఇదిగో నా అన్నలందరూ నన్ను చాలా వేదనకు గురి చేశారు, బాధకు గురి చేశారు, శ్రమలకు గురి చేశారు, అవమానాలకు గురి చేశారు. ఇప్పుడు వీరు నా పాదాల దగ్గర మోకరిల్లి ఆహారం అడుగుతూ ఉన్నారు. నా ప్రవచనము లేదా నా దర్శనము నెరవేర్చినందుకు నీకు వందనాలు అని చెప్తూ, ఇలా ఉంటాదిరా దేవుణ్ణి లేదా మంచివాణ్ణి పాడు చేస్తే అనాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా అనవలసినటువంటి యోసేపు
అదేమీ అనడం లేదు. వారిని, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా నీ తండ్రి బ్రతుకున్నాడా, వారందరికీ ఆహారం ఇక్కడ ఉన్నది, వారిని తీసుకుని రండి అని వారి నిమిత్తము తాను పూటబడిన వాడైనట్టుగా చాలా విధేయతతో అంతటినీ ఆ సన్నివేశాన్ని జరిగిస్తున్నాడు. రహస్యమందు చూసి దేవుడు, అంతరంగములో ఎందుండి చూసి దేవుడు యోసేపు యొక్క ప్రవర్తన అంతటినీ గమనిస్తున్నాడండి. యోసేపు యొక్క ప్రవర్తన అంతటినీ గమనిస్తున్నాడండి. మీరు గమనిస్తే మనము నూతన నిబంధనలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 23వ వచనంలో, అలాగే ఎబ్రీ 12-15 వచనంలో, యాకోబు 3:14 వచనాల్లో రాయబడి ఉన్నది, చేదైన వేరు ఏది మీలో మొలవనివ్వకండి. చేదైన వేరు ఏది మీలో మొలవనివ్వకండి. తెలుసా? ప్రతీకారం, కక్ష, ద్వేషం, అసూయ, లేని మాటలను పలకటం, తన పొరుగు వారిని చాటున నిందించటం, ప్రతి విషయంలోనూ నేనే పనుకోవడం, నేను మాట వినను అనడం, తలకక్కర్లేదు అనడం, ఇవన్నీ చేదైన వేరులే, చేదైన మనస్తత్వమే. మీరు గమనించండి, మోషే గారు నిర్గమకాండంలో రాయబడి ఉంటది, ప్రయాణములో వచ్చినప్పుడు మారా నీళ్లు చేదైనవి గనుక అది ఎవ్వరు తాగలేకపోయారు అని. అవును కదా, చేదైన నీళ్ళు ఎవరు తాగుతాం? గమనించండి, చేదైన నీళ్లు ఎవరైనా తాగలమా? చేదు నీళ్ళు ఎవరు తాగలేం కదా. మరి చేదు ఉంటే పరలోకం ఎలా వస్తుంది? ఈ లోకంలో కొద్దిసేపు గుక్కు నీళ్లు తాగి ఆ దాహం తీర్చుకుంటే తదుపరి మళ్ళా మంచినీళ్ళు తాగొచ్చేమో. ఈ లోకంలో ఆ క్షణాన అవసరమైన ఆ చిన్ని చేదు నీళ్లను తాగలేక జనులు వేదన పడ్డారు కదా. అంటే చేదు అనేది ఎక్కడా పని చేయదు, తాగడానికి గాని లేదా జీవించడానికి గాని హృదయంలో ఉంచుకోవడానికి గాని చేదు పని చేయదు. చేదు అనే మాటకు అర్థం మరలా చెప్పాను, అసూయ, కోపం, కలహం, ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష, అతిశయాలు, ఇటువంటివన్నీ ద్వేషానికి సంబంధించినవి. మరి ఈరోజు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న మనం, క్రీస్తు ప్రభులో ద్వేషమే లేదు కదా. ఆయనలో అసత్యం ఉన్నదని ఎవరైనా స్థాపించగలిగారా? అసత్యం అంటే చేదు, పగ, ప్రతీకారాలు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఓ రామ, ఆయనట తండ్రి అయిన దేవునిగా పిలువబడినప్పుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కుమ్మరిస్తున్నాడు. రక్షించబడిన వారి మీదను రక్షించబడని వారి మీదను, జీవమును వెతికిన వారి మీదను జీవమును వెతకని వారి మీదను, జీవము కనుగొని వారి మీదను జీవము కనుగొనని వారి మీదను కూడా ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. అయితే ఈ వ్యత్యాసము, ఈ ఫలము ఎక్కడ దొక్కుతుంది అనంటే మన మరణానంతరము నీతిమత్వములోనికి మనం అడుగు పెడతాం. శ్రేష్టమైన ఆ మహిమ కలిగినటువంటి లోకానికి అడుగు పెడతాం. కానీ దేవాది దేవుడు ఎల్లప్పుడూ కృప చూపుతున్నాడు. ఆయన కృప చూపుటలో ఆనందించే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి, చూడండి, సమరయ స్త్రీ అని కనబడుతుంది. సమరయులు ఎవరంటే ఇశ్రాయేలీలకు విభేదంగా, విరోధంగా సిద్ధపడిన వారు, తయారైన వారు, ఇశ్రాయేలీల యొక్క పద్ధతిలో వారు ఎమడలేని వారు, వారు వీరికి వద్దనుకుని దూరం
యేసయ్య మరలా తిరిగి బంధాన్ని కలుపుతున్నాడు. వ్యక్తిగతంగా ఈ సాక్షి జీవితం నా వ్యక్తిగత జీవితంలో కనబడుతుంది. అది మీకు గ్రహించగలిగిన వారికి, తెలిసిన వారికి తెలుసు. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో కానీ, కుటుంబాల్లో కానీ ఒక్కొక్క లాంటి విచ్ఛిన్నత ఏర్పడినప్పుడు ఏ కారణము చేతనైనను వారిని మరలా దగ్గర చేర్చుకోవడానికి నేను సేవలోకి రాకముందే అట్టి మనసును దేవుడు అనుగ్రహించాడు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను పిలిచిన తర్వాత నేను వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళి చెప్పవలసింది చెప్పాను. ఇప్పటికీ కూడా ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ గైడెన్స్ నేను పొందుతూనే ఉన్నాను, నేను కలిగే ఉన్నాను. ఎందుకు దీనిని చెప్పగలుగుతున్నానంటే నా సాక్ష్యము నా ఆత్మకు. రాసిన పత్రిక 3:16 దేహము దేవుని ఆలయము, దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడు, మనలో నివసించుచున్నాను కదా. ఆత్మకు విరోధంగా చేసేది ఏదైనా చేదే కదా. కనుక ఆత్మకు విరోధంగా చేయకుండా సిద్ధపడుటకు ఇష్టపడుతూ ఉన్నాను. ఆ రీతిగా చేయటకు సంతోషిస్తున్నాను. ఆ రీతిగా చేయని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకనంటే చేదైన వేరు ఏదైనా ఉంటే మన నిత్యత్వంలోనికి అడుగు పెట్టలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థలానికి వెళుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్తున్నా, ఏ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, క్షమాపణ. ఓకే, తప్పు చేసిన వాడు క్షమిస్తే నేను కరుణిస్తాను అంటున్నాడు. అందుకని ఆయన కనికరము గల దేవుడని ఆయనకి పేరు. ఈ దినమున ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు లేదా బోధిస్తున్న నేనైనా మన ఎదురుగుండా శత్రువు మీద పగ తీర్చుకునే సమయం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటది? ఓకే, శత్రువుకు మనకు దూరం అవ్వమన్నాడు దేవుడు. దూరం, దట్స్ ఆల్. అక్కడతో ఆ కార్యం అయిపోయింది. చేను, పగను, ప్రతీకారాలను ఉంచుకోకూడదు. ఏ స్థలంలోకి వెళ్ళి ఎవరి మీద కొండెములు మాట్లాడకూడదు. ఏ రీతి అయినటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అలా నీ హృదయం పవిత్రంగా ఉంది, దేవునికి నిలయముగా ఉంది, పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంది. ఈ రోజు పరిశుద్ధాత్మను పొందిన వారు వేరు వేరు చెడు మాటలు మాట్లాడితే అది ఆత్మ ఉన్నాడా అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆత్మ మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. కానీ మీరు ఉపయుక్తమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టరు. గమనించండి, ఆత్మ మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు, కానీ మీరు ఉపయుక్తమైనటువంటి అసహ్యమైనది, చేదైనది ఏది కూడా నిత్యత్వంలో అడుగు పెట్టదు. కాబట్టి అపవాదికున్న గుణం ఏంటి తెలుసా? తన పొరుగువాని మీద నింద మోపడమే. ప్రకటన గ్రంథం అదే కదా. తన పొరుగువాని మీద నింద మోపుతూనే ఉంటాడు. ఆ కలిగినటువంటి సమాజము గాని మనం కనుగొనగలిగితే ఇక్కడ చెప్పగలం, ముందేని నాకు నీటి కిరీటం ఉందని. ఆ నీటి కిరీటము కొరకు ఆ రోజు యోసేపు మనకొక అదృశ్యము మన ఎదుట ఉంచబడ్డాడు. సమయం వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు, ఆదరణ కొరకే వచ్చినప్పుడు తనలో ఏ మాత్రము కోపాన్ని, పగను, కక్షను చూపించలేదు. మనము అలా ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఓకే, దేవుని కొరకు రోషంగా బ్రతకండి, నో ప్రాబ్లం. దానిలో ఎక్కడ రాజీ పడద్దు. దయచేసి దేవుడు చెప్పిన మాట విషయంలో ఎక్కడ రాజీ పడద్దు. అందుకొరకు మనము వెళ్ళి అన్యులతో స్నేహం చేయొద్దు, లేదా దేవుడు విడిచిపెట్టమన్న వారితో కూడా స్నేహం చేయొద్దు. కానీ మన హృదయం మాత్రం, నీ హృదయమే నీ దేవుని ఎదుట నీ ప్రవర్తన. కాబట్టి ఆ ప్రవర్తన విషయంలో యోసేపు అవకాశం వచ్చింది అని ఒక్క మాట అయిన అన్నలారా మీరు నాకు ఈ పని చేశారనలేదు. కానీ ద్వేషపూరితమైన మనసున్నవాడు ఎప్పుడూ ద్వేషంగానే ఉంటాడు. దేవుని చిత్తమైతే అన్నలు చేసిన కార్యాన్ని బట్టి రేపు మాట్లాడదాం. మీరు ఈరోజు మీకే అవకాశం రావచ్చు. మీ పరులు ఎవరైనా వచ్చి
నేను చెప్తున్నా, అది దేవుడు ప్రేమ లోకాన్ని చూడాలనుకుంటున్నాడు. మన దేశంలో ఎన్నో హింస వేదనలు జరుగుతున్న ఈ కాలంలో, ప్రతీకారాలు తీర్చుకుంటున్న ఈ కాలంలో మనము నిత్య వారసత్వమునకు, నిత్య లోకానికి గుర్తించుకుందాం. మనకు తెలిసింది ప్రార్థన చేద్దాం. దేవాది దేవుని సన్నిధిలో ఆయనకే పగకు ప్రతీకారానికి అవకాశం ఇచ్చేద్దాం. లేదా ప్రతి విధమైనటువంటి క్షేమానికి ఆయనే మనకు ఆధారం కాబట్టి ఆయన చేతిలోనికి వెళ్ళిపోతాం. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. సమయం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఆ ప్రవర్తనే మనకి నిత్యత్వాన్ని చూపిస్తుంది, నిత్యత్వానికి దారి. కాబట్టి ఈ దినము మీకు అవకాశం కలిగిన, ఒక్కరికి అవకాశం కలిగిన, ఈ రోజు నీ పరులను కనికరించు, చేదు ఏది ఉంచుకోకు. అప్పుడు రహస్యమందు చూసే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మంచి రోజు చేదైనది ఏది లేని యోసేపును మాకు పరిచయం చేశారు. మా జీవితంలో కూడా ఏ చేదు లేకుండా ఉండున్నట్లు సహాయం చేయండి. కృపచేత నింపుమని, దీవించమని, ఆశీర్వదించమని. ఈ దినము నైనా బిడ్డలందరి యొక్క ప్రయాణాల్లోనూ, పనుల్లోనూ, నైనా వారి యొక్క నైనా కుటుంబ జీవితంలోనూ, ఉద్యోగ జీవితంలోనూ, నైనా అన్నిటిలోనూ వారికి సహాయం చేయండి. నైనా ఈ యొక్క వాతావరణం మార్పు వల్ల చాలా మంది నైనా అనేక రకాలైనటువంటి బలహీనతలకు గురైపోయారు ప్రభా. వారిని స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్వస్థతను విడుదల చేస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించమని, ఎవరికి ఏ విధమైన సహాయం కావాలో పరలోక తండ్రి నైనా మీరే ప్రతి వారికి సహాయమును పంపించి నీ కృపను మరంతా విస్తరింప చేయమని, మా దేశంలో నైనా ఈ దుష్టులు చేస్తున్నటువంటి పన్నాగములన్నింటినీ అణిచివేయమని నజరేయుడిని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.